ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోటోలో మన తొలి వెలుగు రఘు ఉన్నాడు. రఘుని ఇందాక ఖమ్మం వెళ్తా ఉంటే కోర్లపాడు టోల్గేట్ వద్ద పోలీసులు అసలు దారుణంగా లాక్కెళ్ళిపోయారు రోడ్డు మీద నుంచి. అసలు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు అని చెప్పేసి ఒక మాట అంటే పోలీసులు మాట్లాడుతున్నారు. ఆయన ఎస్ఐ సిఐలు ఉన్నారు. ఎవరు కూడా సుమారు ఒక 10 నిమిషాల సేపు మౌనంగా ఉండి ఏం సమాధానం చెప్పాలి. సార్ మాకు ప్రివెంట్ ఆర్డర్ ఉంది, ప్రివెంట్ ఎందుకు ఆర్డర్ చేస్తున్నావు, ప్రివెంట్గా ఎందుకు తీసుకెళ్తున్నావు మమ్మల్ని, అసలు రీజన్ చెప్పానంటే ఒక్క రీజన్ కూడా చెప్పలేరు పోలీసులు. అక్కడ తొలి వెలుగు రఘు మరియు ఈ దాసరి శ్రీనివాస్ గారిది కాలేజీ టీవీ మరి కొన్ని మీడియా ఛానల్స్ ఇవాళ ఖమ్మంకి వెళ్తున్నాయి. ఖమ్మంలో వెలమపాడు ఏదో ఒక విలేజ్ దగ్గర ఆ ఊర్లో 1000 మంది 100 గజాల చొప్పున స్థలాన్ని ప్రభుత్వ ఈ మంత్రులు ఉన్నారు కదా, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమార్క, 3 మంత్రులు ఉన్నారు ఖమ్మంలో. మీరు ఏం చేస్తున్నారు సార్, ఇంతగానో పోతుంది అని చెప్పేసి మీడియా కవరేజ్ కానీ వెళ్తుంటే తొలి వెలుగు రఘుని అక్కడికి వెళ్ళినటువంటి జర్నలిస్టులను దాసరి శ్రీనివాస్ అతన్ని కూడా పోలీసులు ఆ టోల్గేట్ దగ్గర అన్ని టోల్గేట్ క్లోజ్ చేసి ఒకటి ఓపెన్ చేసి మీరు వెళ్ళకూడదు, మీరు వెళ్తే క్రైమ్ జరుగుతుంది, లాండర్. అరే జర్నలిస్టులు వెళ్తే ఏం క్రైమ్ అవుతుందా అసలు? ఇంత దారుణంగా అసలు ఎట్లా తయారైపోయారు అసలు పోలీసులు? అట్లా తయారయ్యారా? ప్రభుత్వం ఎందుకు ఇట్లా తయారైపోయింది? ఒకానొక రోజులో కేసీఆర్ ఇదే విషయాన్ని చేస్తే అదే తొలి వెలుగు రఘుని రోడ్డు మీద నుంచి ఎత్తుకుపోయారు. అప్పుడు దొంగతనంగా ఎవరికి తెలియకుండా ఎవరికి చెప్పకుండా ఎటువంటి ఆర్డర్ ఇస్తాం. అరాచకం అంటే అరాచకం అయిపోయింది. దీని మీద హైకోర్టు మాట్లాడాల్సి వస్తుంది. హైకోర్టు మాట్లాడాలి. జర్నలిస్టులకు వాళ్ళ విధులకు ఆటం కలిగించినందుకు హైకోర్టు మాట్లాడాల్సి వస్తుంది. హైకోర్టులో దీన్ని అప్పీల్ చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తొలి వెలుగు రఘు గారికి. అదేవిధంగా అరెస్ట్ చేసిన వాళ్ళని వెంటనే పంపించాలి. వాళ్ళు వదిలేస్తారు, ఎలాగో 1 గంట సేపు 2 గంటల నుంచి సాయంత్రం వరకు వదిలేస్తారు. వాళ్ళు వదిలేయాలి. ఈ రోజు కాకపోయినా రేపైనా మన తొలి వెలుగు అక్కడికి వెళ్తుంది. మిగతా జర్నలిస్టులు అందరూ కూడా అక్కడికి వెళ్తారు. సో జర్నలిస్టులను ఆపుకున్నంత మాత్రాన మీరు చేసే దొంగతనాలు, లంగతనాలు, వ్యభిచారాలు లాంటి చేసే పనులు ఆగిపోవు. అది ప్రజలకు రాకుండా తెలిసిపోకుండా ఆగిపోదు. సో గుర్తుపెట్టండి, ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు అనుభవించే రోజు ఒకటి వస్తుంది. అహంకారంతో నెత్తికెక్కిందని కేసీఆర్ అదేవిధంగా చేస్తే గద్దె దింపి రేవంత్ రెడ్డి గారు ఎక్కించారు. రేవంత్ రెడ్డి గారు మీకు తెలిసి జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా అసలు అర్థం అవ్వడం లేదు. ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అన్నారు. అలా ప్రజల యొక్క 1000 మంది గుడిసెలు పోతున్నాయట సార్. 1000 గుడిసెలు పోతే వాళ్ళకు ఏదో ఒక రీజన్ చెప్పండి. ఇందిరాగాంధీ హయాంలో పేదలకు ఇల్లు పంచడం, స్థలాలు పంచడం ఎటువైనాయి సార్? ఇవన్నీ చెప్పాలి, మీరే సమాధానం చెప్పాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి గారు.